కొనుక్కుందాం పైసలు లేవురా జాజరాడు పైసలు వస్తాయి పోదామారా మన ఇద్దరం పోతే ఎవరు ఎత్తారా ఎవరైనా రమ్మందావారా జమీన్ తక్కువ రమ్మన్నా పాప చిక్కుడు చెట్టు ఉన్నట్టే గాని మొత్తం పేనే ఉన్నాయో లేనో 2 కాయలు ఉన్నాయంటే ఆ కోతలే మొత్తం తింటున్నాయి అక్క జాజరాడు కదా ఏ జాజర్లేదు ఏం లేదురా మా అవ్వనని తిట్టది చిక్కుడు కూర నువ్వు అన్నది తిట్టేద్దా అసలు లేదట్లేదు నన్ను పొట్టు పొట్టు గుద్దుతుంది ఆడబెట్టరా నాకు కూడా మంచిగా ఆడబుద్ధి అవుతుంది మీరు అంట గానీ మా అవ్వ అంటదేమో అని భయం అవుతుంది ఆడుకుందామా సరే పారి నాకు కూడా సంబరమే అరే మన ముగ్గురం పోతే ఎవరెత్తారా ఇంకా పోషన్ తీసుకోదా మరి అది వస్తుందా దానికి పాడలు బాగా దాన్ని గుంజుకొద్దాంపా సరే మరి మీకు కట్టేలేవి దొరకాటుకుందాం సరే పారి నీ కోళ్ళు చల్లగుండా తెలందాక పొద్దుందాకా నేనేమో మంది దొచ్చ పన్న బర్ల కాడ తిట్ల పడుకుంటా పెండేసి కట్టుకొని ఆకిలు నున్న కలుపుకుంటే ఎప్పుడు చూడు ఆయన చుట్టే తాగుతాయి ఇక తిడితేనేమో సాగుతులు ఇది కోడి నోరువది కుక్క నోరువది అని అంటారు మొఖాలు ఇట్లా పెట్టుకొని 40 సాగుతులు అలా పతాకం మేనక చింత కింది లచ్చి దగ్గరికి కోడిని ఇయ్యే నేను 500 ఇస్తా అంతలావైతే మంది దగ్గర రేట్ అడిగి కట్టించుకోయన్న ఏ లేదక్క అంటాంది ఇక ఎండకు నెరవేర్చి వస్తే ఆయమంటదమ్మలకు దొంగ సాగుతులాల పోసి ఉన్నదో లేదోరా ఎటు పోతుంది అగో ఇటే వస్తుంది కదా ఏ పోసి బాడకావు పోసి అంటున్నావేంద్రా గుద్దుతో గోడపేక లెక్క వాడుతుంది ఈపు నాకు ఎత్తున్నవారా బాడకావు పోసి గీసి అంటున్నావు నన్ను చేసుకున్నావు ఎవడన్నా ఏ గాలతో నీకేందని పోసావా ఇంకా జాజు ఆడుకుందంతా ఏం జాజిరే ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అని కావుని పండుగ వస్తుంది దుర్గమ్మ కోడిని కొయ్యాలి కోడి లేదా నా తిప్పలు నేను పడితే ఈ పొరగన్ను వేసుకొని పోసావా కావుడు ఆడత్తావా అంటున్నావా ఇంకెన్న ఆడతావు ఇక సచ్చగాళ్ళకి ఆడతావా ఆడుకుందా సంబరంగా ఏమాడనే నాకు పట్టంత పని ఇంటికాడ నేను ఆడతానా నేను ఆడా నాకు రావు పాటలు రావు నాకు ఆటే లేదు నీ పాటలు వస్తానుక చెప్పింది ఇవాళ కాకపోతే రేపు వేసుకుంటూ పని ఇవాళ కాకపోతే ఆట మళ్ళీ ఆడతావు అచ్చేటుకుంటావో సత్తావో ఏమనికెరక గట్టెందుకంటే అన్నవే నీ 4 నక్కలు గుంజని అని చావాలి వాడికి నువ్వు ఇంకా 50 ఏళ్ళు బతుకుతుందా ఆడతావు ఏ ఆకురి నాకు ఇంటికాడ పని ఉంది కోడి దొరకలేదు ఇంటికాడ పట్టంత పని పాడైంది కోడే మా వాళ్ళకు ఉన్నది నేను ఇప్పిస్తుందా రేపు సరే మరి పాండ్రి ఇక మరి నాకు పాటలు రా వచ్చిందే వాడతా ఏదోటి వాడుతూ పా నీ ఆట సల్లాగుంటా ఏమో నాకు ఎక్కడి పని అక్కడనే ఉన్నది పని తీరలే మన్ను తీరలేమో ఆడదామని తీసుకొచ్చినవేంటే నువ్వు కూడా పొరగన్న లెక్క తయారైనవేంటే వినిత ఏ ఆడుకుందాం పా ఏడాదికి 1 దినం ఆడుకోవద్దా ఇంకెన్నాడిగా ఆడడానికి 1 దినం ఆడతాం గాని రేపు హోలీ పండుగ ఇంత కోడి పిన్నో తెచ్చుకొని దేవుణ్ణి పూజించుకోవద్దా ఆడడానికి 1 దినం ఏనబడితివి ఎక్కడి పని అక్కడనే కూడా నాకు పని తీరకపాయే పొరగన్నతో ఆడితే చూసేటోళ్ళని ఒట్టుంటారా ఊంచలేదు ఏం లేదు నీకు పండుగ పైసలు అవుతాయి పా బాగానే అవుతాయి రూపాయలు మరి ఓ చేతుల సంచి లేకపాయే గంప లేకపాయే ఏంటి అడుగుతావే ఏ సంచి ఎందుకు వాళ్ళనే వాళ్ళు ఆడుకుందాం పా రేపు బట్టలు బియ్యం ఎవరెత్తారు పైసలు అడుకుందాం పా పైసలు అయితే పైసలు అంటే అందరు పైసల వాళ్ళు ఉంటారా ఎవరు తెచ్చుకోవాలి అలిమా కానీ నాకు ఇంకో 2 లేకపోయి పసివరగంట తోట వస్తే ఎట్లా చెప్పు నాకు ఎక్కడి పని అక్కడనే ఉంది ఇంకా 4 గోషీరలు ఉన్నాయి బాత్రూమ్ మీద అవి ఎప్పుడు ఉతకాలి నీ ఒర్రోడు పాడగాను ఒర్రకు మూడాలు పెట్టకేమో అంతా మూడాలు కాదు గూడాలు కాదు మళ్ళీ చీమంట జర పెట్టేదాన్ని ఇంటికోవాలి గాని ఈడుపుగాళ్ళు మాడిపోక దానికి ఇంటికి వద్దు వినబడ్డదా మరి ఎవరింటికి పోదాం గా అనసూయ మళ్ళీ ఇంటికి పోదామా సూర్యం ఎత్తది నిజంగానే పోదా దాని చేయి గుణం కూడా మంచిదే గాని అవు గాని ఒక్క ముచ్చట అనద్దు ఈ 4గురికి ఏమి ఎత్తరే ఇంకో 2 అవు కదా మంచి కూడా మన దాంట్లో నీ 4 నువ్వు 10 సార్లు అనకు 4 కాకపోతే 50 మంది పోతారా పంచుకునేటప్పుడు మనిషికి ఎన్ని పైసలు వస్తాయి అబ్బో మన తక్కువ ఉండాలి పైసలు ఏమి ఎక్కువ రావాలి ఒర్రక నువ్వు నడుపా ఏమో పొద్దు పోతా అందరు పోయి అడుకొని పోతే మనకు ఎవ్వలేయ్యారు
ఉన్నదా లేదా మరి అమ్మ? ఓ అనసూరి అక్క, ఓ అనసూరి అక్క. ఏంది చెల్లి? అయ్యో బాకైతే కందగానే పడతలేవు, ఎవరుల్లా అంటాడు. నేను ఏడి మీద ఉండగా అటు ఇటు బాగా ఊక చూసింది, ఇప్పుడే ఎవరుల్లా అంటాను. ఇప్పుడు సాదగా అక్క మేన బాబాయ్ గాయతర కుట్టేస్తనే ఇప్పుడు అయితే సాదగా కుట్టాయినామని గట్ట అంటాడు. అయితేనే కానీ ఏదకి ఇప్పుడు ఏం పెడతాను? ఎప్పుడైతే ఏం చేసండి? ఇప్పుడు తినవా? ఇప్పుడు పొద్దు ఎక్కుతాందా? నువ్వు అంటే మా ఆగుతావు, బావ సాతగానోడే. ఓ ఆయన నాకన్నా ఎక్కువ ఇంకా ఆగుతాడు. ఏమో ఇక మరి చూస్తేనైతే కూర్చుంటే లేవస్తున్నా. నువ్వు ఏ అవును గాని అక్కగో కావుడు ఆడదామని వచ్చినమే. నేను ఒక్కళ్ళని ఇద్దరు చూడంటే ఇప్పుడు వల్ల అంటాంది, నలుగురు అయినా ఇస్తారంటాంది. మరి మాకేమో ఒక్కటి పాట రాదాయే. నువ్వు జర పాటలు బాగా పాడతావు, అయితే రాదే ఆడదాం. సరే అత్తపా. మరి భూవండి వస్తావా? ఇంటికాడ పనే మంది అలా ముసలామే ఎక్కడ నాకు కళ్ళు తిరిగి పడితే ఎట్లా వాళ్ళకి లేదో కండవు బాగా చాదగాకుంటూనే ఎండలో ఏం తిరిగి నెరవేరుతుంది ముసలిది. ఏ రాదక్క, ఇగో నువ్వు పనంతా చేసుకొని బోకూర అనుకొని తిన్నాకనే రాయే. అంతలో అయితే సర్ది తెచ్చుకో. సర్ది తెచ్చుకుంటా, నేను తినుకుంటా కూర్చుంటా, మీరు ఆట ఆడు. కాదక్క పాటలు రాదే, ఇగో ఆడదికి ఒక్క దినం. ఇటు బువ్వ తింటా అటు పాట పాడతా, ఇటు బువ్వ తింటా అటు పాట పాడతా. ఇగో వచ్చిన పని కానీ పాట పాడదా, మొదలు నీ దగ్గరకే వచ్చినావు. నా దగ్గరికి అత్త ఏం పాట పాడతారో మరి అది పాడూరి. కొట్టు అందరు. ఎవరన్నా బావ నాక్కనా, ఎవరన్నా బావ నాక్కనా? అబ్బా తమ్ముడు నీ ముసల్దాన పోడగాను చప్పట్లు కొట్ట. మంచిగా నవ్వుతాను అక్క పనులు లేకున్నా. ఏం పాట ఉండేది నాకు ఆయి కట్టలేదు. నీ తినవంటనైతే తట్టడి తింటావా? పాడేదో పాట. చిన్నవాడా ముసలోడు నీకు వెనకటి సోపతాని ఇప్పుడు పాట పాడినా అనుకో, ఆ ముసలవకు అర్థం అవుతుంది, నేను పొట్టు పొడదాస్తుంది. నాకు వచ్చిన పాటనే వాడినా గాని నువ్వు నోరు మూసుకో, నువ్వు దానికి తెలియకుండా చెప్తాను. పాడు మంచి పాట పాడు. మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, నిలుసిండి నిద్రపోయి మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, నన్న చూడరాదు మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి. మంచి పాట పాడు. ఎందుకు వచ్చేతన్నావు? ఏం పాట పాడుతున్నావు? నీ మొక్కలెక్క పాట ఏమైనా పాటేరా కోసి? ఏం తప్పా, నువ్వేం పాట పాడతావు? పాట పాడతావు ఎత్తారా పైసలు? ఇది ఏమైనా కావని పాట అంటావా? మా దగ్గర పైసలు లేవు. నీ దగ్గర పైసలు లేకపోతే బావ దగ్గర లేవా రూపాయలు? నా దగ్గర పైసలు లేవు, నేనే కట్టకపోతాను. నేను పైసలు లేవు. పైసలు లేవంటే సిమెంట్ మీ దగ్గరకి వస్తే నిమ్మ చెట్లు బాగానే ఉన్నాయి కదా. నిమ్మకాయలు పైసలు కాస్తాను. నిమ్మ చెట్లు కాయలు ఇస్తే 4-5 కొంటావు. ఏం చేసుకోవాలో జిట్టు తీసేసుకోవాలా, ఏం చేసుకోవాలో జిట్టు తీసేసుకోవాలా. ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. మరి నాకు పైసలు లేవు, అవే నిమ్మకాయలు ఇస్తే 4-5. ఇగో ఎండాకాలం వస్తుంది, ఇక నువ్వే రోజు సరిపతి చేసుకుంటా. సిమెంట్ అత్తకి ఇచ్చేనా అక్క? అవి పైసలు అంటే మరి మేము శాతకాలం కాదే చెల్లి, మేమన్నా కైకిలు చెప్తాను చెప్పు. నేను ఆడికైనా అనుకున్నా పెట్టగల చేయని మార్చినాం గాని బాగుత్తది అని బట్టి నువ్వు ఉత్తది అని బట్టి. నువ్వు మంచిగా పాట పాడంటే ఏదో వగల పడుకుంటా రా అందగాడని పాట పాడితే పైసలు ఇస్తారా నీకు? ఏ నువ్వు బాగే ఏమో ఇగో అక్క సిమెంట్ నీ దగ్గరకు వచ్చినావు, ఇదన్నా పాటేనా అన్నావు. మాకు పాట రాదు కానీ జరా నీ ఇంటి మందమన్న ఒక పాట పాడరాదే. సరే పాడు వెళ్ళలే ఆయన కింద పడేవు. ఎండేం పడ కొట్టే బాగానే బాగా దిక్కు చూసుకుంటా కొట్టు. నువ్వు చూడు, నేను బాగా చెప్తాను, నేను నిన్ను చూస్తా. ఓనారమ్మ ఓనారి ద్రాక్ష పండ్ల ఓనారి, ఓనారమ్మ ఓనారి ద్రాక్ష పండ్ల ఓనారి, ఓనారమ్మ ఓనారి ద్రాక్ష ఓనారి, ఓనారమ్మ ఓనారి ద్రాక్ష పండ్ల ఓనారి. ఆ ద్రాక్ష పండ్లన్నీ ఎవరు కోసిరో నారి, ఆ ద్రాక్ష పండ్లన్నీ ఎవరు కోసిరో నారి, ఆ ద్రాక్ష పండ్లన్నీ ఎవరు కోసిరో నారి, ఆ ద్రాక్ష పండ్లన్నీ ఎవరు కోసిరో నారి. కోసేన రాబై
రావయ్య ఒళ్ళు గట్టి ఓనారి కోసేన రావయ్య ఒళ్ళు గట్టి ఓనారి కోసేన రావయ్య ఒళ్ళు గట్టి ఓనారి కోసేన రావయ్య ఒళ్ళు గట్టి ఓనారి పంచి పెట్టలా వన్యమునే సారి ముచ్చాలు పంచి పెట్టలా వన్యమునే సారి మునాలు పంచి పెట్టలా వన్యమునే సారి ముచ్చాలు పంచి పెట్టలా వన్యమునే సారి ముచ్చాలు మునేసారి ముచ్చలు రావు కావుని మీద కన్నూరు 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 ఓనారమ్మ ఓనారి మామిడి పళ్ళ ఓనారి 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 ఆగే పనాన్ని తీర్చిపెట్టి ఆకలిగా పాట పాడుతున్నావు. పోండి నేను 10 రూపాయలు ఇస్తాను పెట్టుకో ఆకలి అవుతాను. ఇటు అబ్బా బాగా కడుపు చల్లగా ఉంటాం. నేను చెప్పలే వీళ్ళ ఇంటికి అత్త ఇస్తారని చెప్పి పోయేస్తాం బావా. పోయి ఇగో ఇప్పుడంటే 10 రూపాయలకు ఉప్పున్నాం కానీ మరోసారికి 500 అంటే వెయ్యండి ఇలా మళ్ళా వచ్చినప్పుడు నిమ్మకాయలు ఇస్తా పోయి. ముచ్చట పెట్టమంటే ఇన్నే ఉంటది. కూర ఏం లేదా పడ ఏం లేదా ఉల్లిగడ్డలన్న కోసి కూర అంట ముండ కొడుకు ఏడవేయండో ఏందో ఇవర జాడలేదు పత్తలేదు ఎవరు కలితే వాళ్ళతో ముచ్చట పెడతాడు ఏడవేయండో ఏందో ఈ లేకిడి ముఖాల కట్టే పెట్ట ఎక్కడ లేకిడి మొక్క పొడ దొరికింది నాకు ఎటు పోతే అటే ఇలా పిట పాడాలి ఇది కూడా దెయ్యి పాడైతలేదు దీనికి కూడా కోపం వచ్చినట్టుంది నా మీద నూనె లేదు ఏం లేదు పైసలు ఇస్తే నూనె అన్నది ఎత్తడేమో అంటే అటే పోయిండు ఎవరితో మాట్లాడతాడు ఏడ ముచ్చట పెడతాడు ఇక కుక్క కలితే కుక్కతోనే మాట్లాడతాడు మనుషులు కలితే మనుషులతో మాట్లాడతాడు వస్తాడు మరేం కోసండి చికెన్ అనేది చికెన్ అందుకున్నది అట్లా ఉల్లిగడ్డ ఎందుకే చికెన్ పాడవాడు చికెన్ ఎందుకు కోళ్ళకు రోగాలు వస్తాయనట ఆయన అనుకుంది నాకు సత్తం లేని రోగాలు వస్తాయి సచితోళ్ళు ఎట్లా చేస్తారు వచ్చే రోగాలు రాక మానే గాని పైసలు లేకపోయి చికెన్ తగ్గి దరిద్రం అట్టి ఉల్లిగడ్డ ఎవరు తింటాడే ఉల్లిగడ్డ ఎందుకు అవుతుంది ఇలా 2 టమాటాలు వేసి పప్పు ఎత్తే సూపర్ ఉంటుంది చికెన్ కంటే తప్పు లేదు తప్పు లేదు ఏది లేదు నువ్వు పైసలు పట్టుకురా చికెన్ పట్టుకొస్తా ఏడున్నాయి పైసలు ఏడున్నాయా మరి నిన్ననే 800 తెచ్చితే అదే 10కి పోయినాయి ఇక అట్లనే ఉంచినవచ్చు బుక్కాగులాలు వేసి చల్లి బుర్రలో పెట్టినవచ్చు కట్టే కూడా కట్టద్దా ఏం కట్టిన 800 తోటి ఏం కట్టావే దుకాణంలో కట్టినా ఆడ పాలకు కట్టినా ఆడ రాజక్కకి ఇచ్చేది ఉంటే రాజక్కకి ఇచ్చిన పాల బిల్లు కట్టొచ్చిన నూనె లేదు నూనె తెపో అవన్నీ సాగు చెప్పిన కాడికి చాలు కానీ నువ్వు పైసలు తెపో నూనె ఉన్న ఏమేమి కావాలో మసాలాలు గీసాలు చికెన్ పట్టుకుని వస్తా ఆ ఉల్లిగడ్డ తీసి అవతల వారేస్తా నువ్వు చెప్పి తినకపోతే మాత్రం చికెన్ అత్తా తినత్తలేదా నీకు సంపద కాకపోతే చికెన్ ఎందుకు వస్తే ఏమైతే చికెన్ తింటా నేనైతే తిన రోగాలు వస్తాయి ఆయన నాకు రోగం వచ్చింది నువ్వు తినకుంటా నేను తింటా నువ్వు పైసలు పట్టుకురాపో నేను పోయి చికెన్ పట్టుకొస్తా అంటే నీ కడుపు గంత తక్కువ వచ్చిందా కడుపు గంత తక్కువ వచ్చిందా నువ్వే తినడు నువ్వు తినగా నేను అద్దంటా నానే నువ్వు తినకుండా మంచిగా తెచ్చుకొని నేను తింటా నువ్వు పైసలు పట్టుకురాపన్నాడు మండ ఎప్పుడు గే కోసా నాకు ఈ ఇలపిట్ట చూడు ఎట్టున్నది ఇలపిట్టి మనదే రమ్మాని కచ్చిన ఎటో పాడైంది నన్ను అన్నాడు పొద్దుపోతా అన్నాడు ఆకలి అయితే అని చెప్పు నువ్వు వండాలి నేను తినాలి అయ్యో ఆగరా అది ఇస్తా పైసలు ఈయన పైసలే కావన్నట్టు ఈ మగోనికి ఇగో లెక్క పెట్టిన కాడి దాని ఆగు మళ్ళీ వందిస్తాను 100 రాతాయి ఆ చికెన్ కు ఇగో నాకు ఒకటి కళ్ళు బాటిల్ పట్టుకరా కళ్ళ ఇప్పుడు కళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఒడిసినాక చెప్తే ఎక్కడ దొరుకుతాయి కళ్ళు దొరకదు ఇప్పుడు కావాలంటే ఒక కోటర్ తెస్తా నువ్వు ఒక పెగ్గేసుకో నేను మొత్తం వేసేస్తా నాకు పెగ్గద్దు గానీ బీరు పట్టుకో బీరా ఎలాగలే పట్టుకొస్తా పట్టు నీకున్నాను తుషారు నాకుండా అనుకుంటున్నా మొగడా నీకు తింటావు నువ్వు తాగుతావు గానీ బీరు గట్ట కోటరాట నా పేరు చెప్పి నువ్వు తాగుదాం అందుతానవా అస్సలు ఊకోను నువ్వు కళ్ళు అన్నది కావాలి లేకపోతే బీర్ అన్నది కావాలి వినిత కరీంనగర్ గారు వస్తాండే అడుగు పోయినసారి ఓలప్పుడు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు దొంగ పాడుకో ఇంత దాక్కుని తలుపులు వేసుకొని ఈసారి ఎట్లయినా చేసి అన్ని 100 200 వసూలు చేద్దాం వసూలు చేసి రేపా దాంతో మనకు అయ్యేదే ఉంది చికెన్ కాడ మంది బాగా అవుతారు జల్దీ పోవాలి నీకేం పని పడలేదు వెనక్కి పట్టాలు కావుడు కావుడు అంటున్నావు
పనేంది పాటేంద్రా ఇలా కావుడేనాయే పోయినసారి కావడాన్ని ఇంటికైతే తలుపులు వేసుకొని దాక్కున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఇప్పుడు కళ్ళన్నా నీళ్ళన్నా నాకు 100-200 చేతులు పెట్టేదాకా నీడికెళ్ళి కదలదు ఏమంటే కావుడు పైసలే 200 చేతులు పెట్టేదాకా నా దగ్గర పైసలు ఉండదు నా దగ్గర పైసలు ఏమో జరుగు నేను బాగా దగ్గర పైసలు ఇట్టగా తాగబట్టు అరే కావడం 200 ఉంటాయి ఈ అవ్వ నీకు ఏడపలేదు జేబులో షేర్ తీసుకుంటాను నీ అయ్య కానీ అవ్వ పైసలు తీసుకుంటాను నా పిల్లల్ని బతిలాడంగా చికెన్ తెచ్చుకుంటా అంటే ఇచ్చింది గవి గుంజుకుంటానే జరుగు పక్క జరుగు గవర్ని కదా అరే ఇవన్నీ ఇచ్చేది అక్కడ ఇడికెళ్ళి కదా పట్టే కాలేకపోతే ఏం చేస్తారు అనేసి దాంట్లో పట్టు గుంజుకునే మంచిగా కర్రీ పోసే జరుగు ఒక ఆడుకొని నాకంటే ఎర్రగా ఉన్నవారా అందరు ఇచ్చిరు కదా రక్తపు నేను వచ్చే మంది ఆడకొక్క తినవు పెట్టుకుని తీసుకుంటే పట్టులే కొట్టే వినిత అరే నరేష్ తొవ్వలు ఆగి ఇజ్జత్ తీసుకోకరు అందరు చూస్తారు అందరు 100-200 ఎంతో కొంత ఇచ్చిర్రు కనీసం 50 అన్ని రాదురా మీకు ఇద్దే వస్తుంది నేను తిన్నా బతుకుతా ఓ వీళ్ళు అందరిని వేసుకొని పొరం వేసుకొని ముసల్లా చక్క ఇంట్లో వాళ్ళకి ఎందుకని నీకు ఇవన్నీ నీకెందుకు నాకు ఈ ముసల్లాతో మరి జాగిరి జాయిన్ ఆడతారు లేదు పైసలు ఇవ్వాల్సిందే నా దగ్గర పైసలు ఏమేమి లేవు మంచిగా చెప్తా జరుగు లేకపోతే మాత్రం పోసే నీ కాలు ఇరగొట్టి తిన్నా జరుగు చికెన్ అంటున్నావు కదా బర్డ్ ఫ్లూ వస్తుందట చికెన్ తింటే నువ్వు అటే పోతావు అదే ఫ్లూ అన్నారా అని ఇలా చికెన్ తినండి నేను అసలే ఊకోను మీరు జరుగురి అనుకోని పొద్దుగాల అన్నసూరి ఎక్కగా ముసలి అసంటిదిగా ముసలి అయినా బావ అసంటి 10 రూపాయలు ఇచ్చిడు వాళ్ళకన్నా అడ్డువాడు మరి నీ బతుకు చేయరా మేము ఆడుతాం మరి వచ్చినాయి అని ఇస్తాం పత్తి కదా ఆగిపో చీక బాడుకో మనకేమి ఇస్తారే ఆడు ఎవరైనా బుచ్చపల్లి వస్తే బుచ్చపల్ల దగ్గర గుంజుకునే బాపతి గాడు రాయే చికెన్ ఖాన్ వేయండు ఇవాళ జాడలేదు పత్తలేదు అటే ముట్టిండు ఏడ మునిగిండో నా ఉల్లిగడ్డ కోసుడాయే పచ్చిమిరపకాయలు కోసుడా ఇప్పుడు మళ్ళా ఎల్లిపాయలు తీసుడు కాబట్టి కళ్ళుకు ఊరు మొత్తం తిరిగిన కళ్ళు దొరకలే ఏం చేయాలి కళ్ళు దొరకలేదు చికెన్ అయితే పట్టుకొస్తాను ఏమే ఇగో చికెన్ కలబడలేదు కల్లుబాటిలో అక్కడ మొత్తం తాళ్ళు గీళ్ళు ఈదులు మొత్తం తిరిగి దొరకదు వచ్చింది అక్కడ గీయాలకి ఎక్కడ కళ్ళు అంటారు అదే తిరిగి నెరిబడికి చెమటలు పుట్టిన సపరేట్ చికెన్ పట్టుకుని చికెన్ అయితే అనుకో నువ్వు తేవతానే లేదు నీ చికెన్ అయితే పట్టుకుని వచ్చినా కానీ కలబడలు అయితే పట్టుకోలేదు ఓ పిచ్చిదాన తేవతాని కాదు నిజంగానే నా మీద దొరకలేదు దొరికినాక పట్టుకురా ఇలాంటి అయితే పట్టుకున్నాను నాకు ఏమదుకో నేను అండా చెయ్యను కళ్ళు తేలే ఏం తెలియదు ఉసిక అయితే దొరకదు నేనేం చేయాలి కళ్ళు దొరకండి తాళ్ళు మొత్తం తిరిగినాయి చల్ల ఎవడలు విట్టాయి తిరిగి తెలుసా చల్ల ఎవడలు పుట్టినాయి కదా లేవండి తువాతో చూసుకోలే తువా అయితే కట్టుకొని ఎవరా తీసుకోలే ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటే చెంట్లు ఎక్కడికి వచ్చినా నీకు అంటే ఇప్పుడు నేను చెప్పేది కథ నమ్ముతలేవా నువ్వు అంటే నన్నే నమ్ముతలేవా నువ్వు లేదు నేను ఊకుంటా ఆ చికెన్ అంటే నేను ఏమంటా నువ్వు కళ్ళు బాటిల్ తెచ్చిరాక ఒకవేళ అన్న కూడా కూరల్ని నువ్వు తినాలి వచ్చి నీ పాపం పాడుగాను అత్తని కోపం దుత్తగా చేసినట్టు కళ్ళు దొరకకపోతే నేనేం చేయాలి కళ్ళు కోపం నాదే తీస్తాను నాకు తెలియదు నాకు కళ్ళు కావాలి అలా నువ్వు తినేదైతే తెచ్చుకున్నావు కానీ నేను తాగేదైతే దేవా నేను అన్నినా కూడా నీకు కూరనే అయ్యా పో మొగడ పో కళ్ళు బాటిల్ పట్టుకున్నావు నేను ఇప్పుడు ఏం చేయాలి కళ్ళు దొరకదు నేనేడా నువ్వేనన్నా సావు నువ్వేనన్నా పో నాకు కళ్ళు బాటిల్ తెచ్చిరాక నేను అండా ఒకవేళ అండినా నీకు నేను అయ్యా కళ్ళు తెస్తావా కూర కావన్నా రెండు ఆలోచించుకో నువ్వే మొగడా అవ్వ దీంతో సావుకే ఉన్నదా నీ అవ్వ ఇప్పుడు కళ్ళు ఏడు దొరకాలి ఏమోనని ఆట చల్లగా ఉన్నా రేవతి సోపతి లేకపోయే నేను ఎటు పోతాను అయ్యో కావిడ ఆడుకుందాంరా అని తొగల కలిసి కొంచెం కత్తంది నాకు ఇంటికాడ ఎక్కడంగడ అక్కడే ఉన్నదంటే అవు ఇక మీకేందే కోడలు చేసి పెడతారు గిన్నెలు తింటారు ఆప చెట్ల కింద కూర్చొని నీడలుగా అవుతారు నాకెవరు చేయాలి మరి మీరు ఆడతారంటే ఆడదా నిజమా అవును ఏమంటావే ఏడత్తరాలకు పని లేదా నీకంటే ఏడ పని లేదేమో
ఇగో గట్ల కాదే రేపు దుర్గమ్మ కోడిని కొద్దామని కోడి జాడకు తిరుగుతాన్నా ఈ ఎండాకాలం దినం కోళ్ళు నెరవేడి చస్తేనేమో ఎవ్వతికేమనిపించదు కానీ నాకు 500 ఇస్తా అంటే కోడిని ముట్టని ఇస్తలేదు ఒకటి మధ్యాహ్నం 1000 రూపాయలు ఇచ్చినా కోండి ఈ కోడి ముచ్చట పక్కకు పెట్టు గాని శివంట కావుడు ఆదామని పోయినవే పోయిన వేళ సూర్యక్క దగ్గరకు పోతే పైసలు లేవన్నాడు ఇంకా దాని మొగడు ఏమన్నాడు నిమ్మకాయలు వచ్చావో పిల్ల అన్నాడు కానీ నిమ్మకాయలు ఏం చేసుకుంటా మనం దండలేసుకొని తిరుగుతామా గురుగంగా గురుక్కుంటా ఆయన 10 రూపాయలు పెట్టిండు మాకెవరు పైసలు ఎత్తలేరు మంది ఎక్కువ కనబడాలి జడదారా అక్క అక్క కూర్చున్నావు పేద పిట్టోలు 500 ఇస్తుంది మరి మీరు రాండి రాక్కరా రాయే రాయే ఆడతా రాక్క నిలబడి చూడబడుతుంది పుట్టు జేడల మీద పులిరా సాగొలుసు పుణ్యాలు రంజితు అల్లా పుణ్యాలు నయ్యా అంగి జేబుల మీద ఎవరా సాగొలుసు ఆదాలు రంజితు అల్లా యాదాలు నయ్యా ఇంటికి సన్నాము అల్లా ఎండి నామాము ఎడికి రంజితు అల్లా ఎండ పైనాలు ఎడికి రంజితు అల్లా ఎండ పైనాలు ఏమైంది ఎటువైందో బంగారు తల్లికి ఇంతసేపు వస్తుంది తలుపులేసింది ఇంటి ముందట పాట పాడుతుంది మనం ఒక్కడమన్నా పాట చూడపోతే ముచ్చట చల్లాగుంటా ఉన్నగానే ఎత్తియా కానీ దాన్ని పోదాం మదానో నా వయారి మదానో నా వయారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోరు ఎవరయ్య మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోరు ఎవరయ్య మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోరు కోరయ్య మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోళ్ళు కోరయ్య మదానో నా వయారి మదానో నా వయారి మల్లె చెట్టు ఎక్కినాడు మదానో నా వయారి మదానో నా వయారి మల్లె చెట్టు ఎక్కినాడు మదానో నా వయారి మదానో నా వయారి మల్లెలన్నీ తులిపినాడు మదానో నా వయారి మదానో నా వయారి మల్లెలన్నీ తులిపినాడు మదానో నా వయారి మదానో నా వయారి చిన్న చిన్న మల్లెలన్నీ మదానో నా వయారి మదానో నా వయారి చిన్న చిన్న మల్లెలన్నీ మదానో నా వయారి మదానో నా వయారి ఓ కౌరి బావా పైసలు లేవా? ఇంకెంతసేపు ఎక్కడ వన్నవారు ఇట్టా బాగానే పాడి పాట ఇక బాగానే వాడినవంటే నీ ఇంటికన్నా ఇప్పుడు వచ్చి పండాల దాకా వాడితే ఇళ్ళ పనులు ఎప్పుడు ఆడమన్నావు ఎప్పుడు వాడమన్నావు చెప్పి 2 చెట్లకే నీకు ఇయ్యాలి పైసలు మరి ఏ పాట వాడాలి చెప్పు మరి నువ్వు అన్నవాడు. ఇంత పొడుగు వారాలి ఇక వాడతీ అంత పొడుగు మా వాడితే ఇక ఈడి మీద వాడినప్పుడు ఇచ్చినా కానీ ఇప్పుడు ఇస్తావు కానీ అక్కకి ఇట్లా లేదా అక్క ఉరిగైంది జాతర అయింది నీకు ఇటుకాల మాటలకి ఏంది గాని 500 వేయలేపో నీకే కరువేనే బాబా మాకు ఇచ్చేవన్నా అది అవుతుందా చెత్త పో. నీకే కరువేంది బాబా మంచిగా బాగున్నది ఇంకొకటి వాడు పో మంచిది వాడాలి మా బావ మంచోడు వల్ల పైసలు ఇస్తాడు వల్ల మా బావ మంచోడు వల్ల పైసలు ఇస్తాడు వల్ల చిన్నగున్నాడు వల్ల కర్రగున్నాడు వల్ల వల్ల కర్రలు చేతికి రుమాలు
ఏదో ఒకటి మా బావ మంచోడు ఏమన్నాడు చెప్పండి రా బావా లోటు బాగున్న వస్తు లెక్క పెడుతున్నట్టున్నాడు అత్తుందా ఇగో జర ఎక్కువ చెప్తాను ఇవరకేమి ఎలగాన సూచి ఎక్క చేయకున్నా 10 రూపాయలు ఇచ్చిన బావా అబ్బా మంచోడే బావా 500 ఇవ్వండి ఇక అయితే మన తీవ అక్కగిట్ట లేరా ఎక్కువ అక్క జాతర అయింది ఇప్పుడు అవి బజ్జీలు మిరపకాయలు తెచ్చేది మళ్ళీ రైతా అందుకక్క ఇప్పుడు నీట్ కానే వాడు పైసలు చెప్తాను ఇంత 200 పాడే పొల్ల కంకడు కంకలు బట్టలు పెట్టి గంగసారం సీర కట్టి కంకడు బట్టలు పెట్టి గంగసారం సీర కట్టి నీ సటి వారంలో కంటెనో కను కవ్వ నీ సటి వారంలో కంటెనో కాను కవ్వ నువ్వే మెరిమించి ఉంటివా కను కవ్వ నువ్వే నిర్మించి ఉంటివా కాను కవ్వ నీళ్ళు సీర బేరి ముసుకుని నడుము పిరికడంత 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 నీ సటి వారంలో కంటెనా కను కవ్వ నీ సటి వారంలో కంటెనా కాను కవ్వ నువ్వే మెరిమించి ఉంటివా కను కవ్వ నువ్వే నిర్మించి ఉంటివా కాను కవ్వ పాడి నిర్వాడరు ఇగో పాడి పని నిర్వాడు వందిస్తే 50 పడుతుంది చాలా తీరాదు పట్టుకుంటూ అవుతుందా మనిషికి కాదు 5 కూడా ఉన్నారు ఇప్పుడు నా ఇంటి కాడ ఆడతారు కదా నేను 10 రూపాయలు ఇస్తాను అంతే 600 నేను పైసలు 600 ఇచ్చిన రాను 1000 ఇచ్చిన రాను మీరే ఆడుకోర్రి మీరే తీసుకోపోర్రి నాకు ఆకలి అవుతుంది నేను రాను కోర్రి ఇదే సోపతి సాగం సోపతి కరెంట్ వచ్చింది కరెంట్ కాడికి పోతాను ఆయన ఫోన్ చేసిండు ఇక మీరు ఆడుకోరు నేను రాను తిడుతున్నాను ఇదే సోపతి మరి ఏం చేయాలి మరి పోవాలి కరెంట్ కాడికి పోవాలి పొలం ఎండిపోతుంది సరే పోయి ఇక ఏం చేస్తాం అయ్యా నీకేమైంది అదంటే పొలం కాడికి నీళ్ళు పెట్టావు అయ్యో ఆటో అద్దంటే గుంతుకొచ్చింది అని నడవే సగం చోపతి చేసి పోవచ్చు రాని కాడికి రాయినయ్యనే మంచిగానే పడతారండి వాళ్ళు లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేరు మీద వచ్చి మంచి 5 రూపాయలు మనకు వస్తలేవా ఏంది ఇప్పుడు వచ్చి ఆడుకోవాలి ఇప్పుడు వచ్చి ఆడుకోవాలి ఇక తెలంగాణ కార్ని కుక్కలు ఎంబడి పడతాయి అందుకే పొద్దున్న దాకా వచ్చినాం మరి 2-3 అత్తనే పైసలు ఇస్తారా 2-3 అంటే మరి ఊరుకూరిని లావట్టుకు రావాలి పాడదండ్రు అయితే పైసలు బాగా పైసలు ఎత్తావో మరి నీ మొగడు సంపాదించిన చెక్కు ముక్కులేదు ఎత్తావో పాడు పాడవాడోటి ఏంది పాట పాడు తర్వాత ఇంటి ముంగట ఇయ్యాలో కలిసి సగట్టి ఉయ్యాలో నువ్వు అన్ని ఇచ్చంత్రాలు ఆటలు ఆడుకుంటే పాటలు పాడకు చక్కగా వాడు ఎవరు పైసలు ఇస్తలే నువ్వే బట్టి మంచి వాడు నేనేమన్నానే ఇంటి ముంగట కాయలు మనవరాలే పట్టుకన్నా తప్ప పాట పాడవాడు ఓ మోసవా ఏం పాట పాడతాను కదేనా పాడేది ఏమనుకోకపోల్లా నాకు పాటలు రావంటి రమ్మని వచ్చింది ఇంకిద్దరు చూడండి నా దగ్గర అయితే పైసలు లేవు ఊరికి పోతా అంటేనే మా ఆయన 1 రూపాయి ఇయ్యలే ఎట్లా ఫ్రీ బస్సే కదా పోదామని తయారైనా మన నా దగ్గర అయితే పైసలు పెట్టువంటి బియ్యం పెడతా ఏదో ఒకటి దేపు అక్షిన్కి సినుకు అల్ల గుండంలో సినుకు అల్ల అర్షిన్కి చినుకు వల్ల గుండంలో చినుకు వల్ల నీళ్ళన్నీ వల్ల కుక్కు వలాయే వల్ల గుండంలో నీళ్ళన్నీ వల్ల కానీ సోలం నిండా కడుపు చల్లగా మీరు పాట పాడే అంత టైం లేదు నేను పోతాను గానీ ఇక వాటి బియ్యం పెడతా పట్టు ఏం తెచ్చుకున్నారు ఏ పైసలు కవర్ తెచ్చుకున్నాం కింద పడతాయా పెద్దది పడతా పట్టు బాగా తెచ్చింది పోయి 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 గట్టిగా పట్టుకోరు మరి గట్టిగా పట్టుకున్నా పట్టుకో అయ్యో ఏందో పిల్ల సోలం తెచ్చిన గిన్నె అయినాయి మీరు వాడే పాట గంతకంటే ఎక్కువ పెడతారా మీకు బియ్యం పైసలు ఇవ్వండి అంటే తింటారా మరి వామ్మో ఎక్కువ పోరి గింతిక మాత్రం నేనేడా చూడలేదు అవ్వో ఊడ్చి పాపం పాడుగాను ఇగో లవణ్య మంచిగా చెప్తాను నేను పద్ధతిగా ఆడక్కో తిన ఆడుకోనట్టు మరి నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలి బియ్యాన్ని ఇంకెన్ని ఎక్కువ పెడితే గివ పీరికాడు కూడా కావి అవే ఉన్నాయి
మగడు రోజు పొద్దుగా లేచి అద్దె కట్టుకొని పోతాడు కరీంనగర్ అడ్డకాడ సుతారు పని చేస్తాడు రోజు 1000 రూపాయలు వస్తాయి. రోజుకు 1000 తెచ్చి నాకేం ఇత్తలేడు. ఆగో కనబడుతుందా కళ్ళు బాటిలు గట్ల దాగి కూడా కొడతాను. ఏం ఇవ్వండి కాదు ఇప్పుడు మాకు ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు. నా దగ్గర ఏం లేదా మరి కొంచెం కళ్ళు కొంచెం వరి ఏమిటిగా కళ్ళేం చేసుకుంటావు రాని కాడికి రాయలేదు అప్పటికి నిజంగానే కొత్త పోతాను కొంచెం వరి ఇటు గట్టెటు పోతాను నువ్వు. తప్పుకోరా తప్పట్టు కొట్టు పాట పాడు. చికెన్ అంటుంది అంటుంది నువ్వు వాడు ఫస్ట్. మీకు కాలేలేదు పాలలేదా కావడానికి ఇద్దరు పొరాలు నెంబర్ వేసుకొని వచ్చినావా పైసలే వేయలేదు పోయి. అబ్బా పోషక్క 1 గిలాసు కళ్ళు పోతావా? కళ్ళు మా వస్తా గాని మరి మాకు చికెన్ ఎత్తావా? ఏ మా చికెన్ ఎత్తాను 1 గిలాసు పోయి అప్ప ప్లీజ్. నిజమా? నిజంగా ఎత్తా. సరే మరి తిందాం కానీ ఇటు సాటు కూర్చోండి. నేను ఇంట్లో పోయి ఇస్తారులను గిలాసులు ఎత్తా. అయితే మరి కానీ కూర ఉడికిందా? ఉడికింది. తీర్పు మరి ఏమైంది తిందా? ఏ తిన్నా విందని తిరిగి నెరవడ్డట్టు అయింది. ఎండ కూడా బాగా కొడుతుంది. ఆయన కళ్ళు తాగుదాం కూసప్ప. ఏడైతే కడుపు మళ్ళా చికెన్ ఏడ దొరకాల మనకు. కూరలకి చాలా తీసి పెట్టి కట్టు వేరేముల్లా మూరకు ఎగిసి వచ్చిందా? మోడెట్వేయండి నా మోడెటో వేయదు. ఏం చెప్పండి ఊళ్ళమ్మ కానీ దీనికైతే పానమే అవుతలేదే. ఆకలైతుంది మరి ఎండకు. మాదెట్టదు పట్టు. ఇగోరా పొరగా ఇగో నీకేది ఇగో ఆ కళ్ళు బాటిల్ అందుకో. పోయి అందరు పోయి పోయరా. అదే నువ్వు పోయే పోసవ తల్లికి మొక్కు. మా మొక్కుతుంది నీకు అన్ని కావాలి. ఏంటే పోసవ తల్లికి ఎల్లవ తల్లికి ఇంత అడిపి రావు. నువ్వు అడప రాదు పెద్ద మనిషి ఉన్నావు అన్ని మొక్కుకుంటుంటది అది. మొక్క అన్నే ఏదైనా నువ్వే ఉన్నావు పెద్ద దయ్యం అని. ఇంకేం భయం? ఇంకా దయ్యాలు తింటారు మీరు. దయ్యాలు కాదు కానీ నేనే దయ్యాలు. దయ్యాలు మొక్కుకున్నాం కదా ఇక్కడ పెద్ద దయ్యం ఉన్నాడు. ఎవరి దగ్గర తెచ్చిందో అది చికెన్ తీసుకో ఆ పొరాలకి. ఇగోర పొడ తాగు. నాకు బాగా అట్లే ఆయన బయలు పెడుతుంది. అవును పోనే పోదు వస్తుంది కానీ అయితే పట్టు. ఏ గీది అద్దాను లేదా కళ్ళు అద్దన్నా ఇదైతే ఏమన్నది కదా. ఇదైతే పోతుందా? మెత్తటి అయ్యరా అది. ఇగో మెత్తటి అందంగా దంచరాని నాకేసి అటుముట్టి మంచి మంచి వీరు తింటా. కరెక్టే బిడ్డ. పొరాలకి అయి కొండ కడుకోవచ్చి లెక్క చూస్తాను. ఊరంతా తిరిగి తిరిగి పాడైతే కళ్ళు ఏడ దొరకదా? ఇది కళ్ళు తెమ్మనే కళ్ళు చల్లకుండా కళ్ళని నొత్తానే మొగలన్నీ నొత్తానే ఎండ కొట్టవచ్చేటో మరి చికెన్ అన్న అంగిందో అంటలేదు. ఇంటికైతే పోతా. చెప్పది నూరి మళ్ళీ నా మోడ వచ్చిందనుకో నా ఈ సాఫ్ చేస్తాడు. మా తింటాం గాని ఈ బగారు అంతా డాల్డా డాల్డేసిన ఏదో తినో. కుక్కడికి వచ్చింది ఏదైతే కుక్కడికి వచ్చిందని లపలప తిండు కదా. ఎండాకాలం తినం స్టార్ట్ అయింది కదా. గట్ట మళ్ళీ డాల్డానా నువ్వు నేను అడిగిరా. డాల్డనే కానీ చెప్పండి తిను. అబ్బో లక్ష్మి 2 గిలాసులు అంతా తెల్లగాళ్ళు తాగి బగారు పువ్వు తిన్నందుకే 4 ముక్కలంతా మొత్తం ఉబ్బు అయింది. చీర అంతా బిగుతయింది. ఇగో ఈ అరకు గుచ్చుకుపోయినట్టు అవుతుంది. ఓ పోడా ఇగో పైసల అరకు బల్ల మీద పెడతాన్నా. జర ఫోన్ దాచేయి కావడానికి వచ్చిన పైసలు. ఇది కూడా చికెన్ అండి నాని దబా దబా తించి వాగడ పడ్డట్టు. ఇక బిగడ కాదా? ముక్క తక్కువ తింటేంది అది తింటదా? వాళ్ళని నొయ్యబట్టి తిరిగి తిరిగి ఈ చెప్పులన్నీ ఎవరు బాగానే ఉన్నాయి. మా ఇంటి ముంగట కంత చుట్టాలు ఎవరు వచ్చారబ్బా? కంత చుట్టాలు ఎవరు వచ్చారబ్బా? ఎక్కడో కొడుతుంది సీనా. పోషక్క కళ్ళు ఏడ తెచ్చిన ఖతం. బాయ్ బాయ్ టాటా.
ఆపరేషన్ వస్తాండే అమ్ము కర్ర పడక ఇప్పుడే వస్తుందా ఆడు తొవ్వలు దొరికించుకొని పొద్దుగాల గత్తలు వెళ్ళి పెట్టిండు. ఇగో లక్ష్మి నీ మొగడు మంచోడు కాదు, మమ్మల్ని ఏమన్నా అంటాడే. ఇగో కళ్ళు బగ్గ దాగి నిశెక్కినట్టు మేము బంటాం. జరని అల్లుడు కాదు ముగ్గురిని ఈ పంత మడ చంపుతాడు. సప్పుడే అక్కడ తాగినట్టు అటు ఒరుగుర్రి. లక్ష్మి ఓ లక్ష్మి మన ఇంటికి చెప్పులన్నీ ఎక్కడి చుట్టాలు. ఓ రామా నా చికెన్ ఏదే, నా చికెన్ నా చికెన్. లక్ష్మి ఓ లక్ష్మి ఎవరు రానా? ఓ దేవుడా ఇంకెక్కడ నా కళ్ళుగా దొరికింది కదా. కళ్ళు నేను ఊరంతా తిరిగితే దొరకలే, వీళ్ళెక్కడ వచ్చింది కళ్ళు? కళ్ళు తాగిర్రు, నా చికెన్ వచ్చారు. ఇప్పుడు నేను ఏం తినాలే? ఈ చూస్తేనే ఎవరు నువ్వు అంటాను. ఓ పోషే, ఈ పోషే చేసినంత దీని సంగతి ఇట్లా కదా. పైసల కవర్ ఇక్కడ ఉన్నది కదా, దీన్ని ఎత్తుకపోతా. అదే అర్థం, మీ రోగం ఇప్పుడు తిరగాలి. పినిత వాడు మన పైసలు ఎత్తుకొని పోతుండే. ఓ లక్ష్మి మొగడేవాడు కర్రనరిగా వచ్చిండే నీ మొగడు పైసలు ఎత్తుకొని వేయండు. ఇనిత పాయే ఓసావా ఇలా నా అరకిలో చికెన్ తిన్నారు, నాకు 2 కిలోలు వస్తారేమో. నేను మంచిగా తింటా, నీ పైసలు 2 కిలో వస్తాయి వద్దా. తీటమైన చేతులను నొయ్యంగా ఇంటి తిరిగిన కాళ్ళన్నా కావాలన్న పైసలన్నీ ఎత్తుకొని పోతుండు. కర్ర పాడుకో పొట్టి పాడుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ పల్లె టీవీ. చూసిండ్రు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.